హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ పొడి ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాము. రెగ్యులర్గా చేసే ఇడ్లీ తినాలంటే అప్పుడప్పుడు బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు పొడి తయారు చేసి పొడి ఇడ్లీని తయారు చేసుకోండి. సర్వ్ చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా అన్ని తినేస్తారు, చాలా బాగా ఇష్టపడతారు. పొడి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, కారం పొడి, ఉప్పు, వెల్లుల్లి యాడ్ చేసి కోర్స్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ పొడి యూజ్ చేద్దాము. ఈ పొడిని మీకు కావాలి ఒకసారి చెక్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. దీనికి ముందుగానే మనం ఇడ్లీలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లగా అయిన తర్వాత ఈ పొడి ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందాము. మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలకి సర్వ్ చేసే పని అయితే నెయ్యి యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, మాడిపోకూడదు. మాడిపోతే మనకి ఫ్లేవర్ అనేది వేరేగా ఉంటుంది. ఇందులో 2 స్పూన్ల వరకు కొబ్బరి పొడిని, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. మాడిపోకుండా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను ప్రిపేర్ చేసే ఈ మసాలా పొడి క్వాంటిటీకి 3 ఇడ్లీలు కరెక్ట్గా సరిపోతాయి. మీరు ఇడ్లీ క్వాంటిటీ పెంచుకునే కొద్దీ మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కూడా పెంచుకోవాలి. 2 నిమిషాల పాటు ఇడ్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక 3 స్పూన్ల వరకు పొడి యాడ్ చేసుకుందాము. ముందుగా ఆయిల్లో ఇడ్లీ యాడ్ చేసుకోకుండా 2 స్పూన్లు పొడి లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇడ్లీల మీద పొడి చల్లుకున్న తర్వాత పొడి మొత్తం ఇడ్లీలకి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. పొడి యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరీ ఎక్కువసేపు కాకుండా 4 నిమిషాల పాటు ఫ్రై చేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. కొన్ని గంటల పాటు ఉన్నా కూడా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం ఇడ్లీలు ఎన్ని తీసుకుంటే దానికి తగ్గట్టుగా పొడి యాడ్ చేసుకోవాలి. మిగిలిన ఫ్రై చేసి పెట్టుకున్న పొడి కూడా ఇడ్లీల మీద యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. కరివేపాకు మాత్రం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉండే ఈ ఇడ్లీల్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.